హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. జొన్నలతో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. జొన్నలతో దిబ్బ రొట్టెని ప్రిపేర్ చేసుకోవడం. మనం నార్మల్గా దిబ్బ రొట్టెని ఇడ్లీ పిండితో కానీ బియ్యం రవ్వతో కానీ ప్రిపేర్ చేస్తాం కదా, అలా కాకుండా ఒకసారి జొన్నలతో ప్రిపేర్ చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు జొన్నల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 టైమ్స్ వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకున్నానండి. వీటి ప్లేస్లో మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా వంపేశాక మరొకసారి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టడానికి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు మినపప్పుని యాడ్ చేసుకొని ఇందులోకి కూడా వాటర్ యాడ్ చేసి ఇది కూడా 5 అవర్స్ నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత మినపప్పు పూర్తిగా నానుంటుంది కాబట్టి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మినపప్పు పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి జొన్నల్లోని వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇలా నానబెట్టుకున్నటువంటి జొన్నల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం జొన్నల్ని మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. మనం జొన్నల్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గ్రైండ్ చేసిన పిండిని చూస్తే కనుక రవ్వగా బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని మనం మినపప్పు యాడ్ చేసిన గిన్నెలోకి జొన్న పిండిని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మినపప్పు పిండి జొన్న పిండి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం దిబ్బ రొట్టెని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. జొన్నల్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి కలుపుకున్నటువంటి పిండిని పులియబెట్టుకోవడానికి మనం ఈ గిన్నె మీద ప్లేట్ పెట్టుకొని ఒక 6 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి పిండి అనేది బాగా పులుస్తుందండి. గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పచ్చజొన్నలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. మనకి పచ్చజొన్నలు చేదు ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఇప్పుడు దిబ్బ రొట్టె వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత 1.5 గరిటె పిండిని తీసుకొని ఇలా మందంగా రొట్టెలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి రొట్టె 2 నిమిషాలు ఒకవైపు బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి. ఇలా కాల్చుకున్నటువంటి దిబ్బ రొట్టెని మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక దిబ్బ రొట్టెని వేసి చూపిస్తానండి. మనం ఫస్ట్ దిబ్బ రొట్టెని ఏ విధంగా వేసుకున్నామో రెండో దాన్ని కూడా అదే విధంగా వేసుకోవాలి. మనకి తెల్ల జొన్నలతో పోలిస్తే పచ్చ జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మరొక దిబ్బ రొట్టెని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి దిబ్బ రొట్టె ప్రిపేర్ చేసుకోవడం. ఇందులోకి చట్నీ చూపిస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, 5-6 పచ్చిమిర్చి, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, అలాగే కొద్దిగా సాల్ట్, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేశాక ఇందులోకి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకొని స్పూన్ తోటి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న దాన్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పుతోటి పోపు పెట్టుకుంటే చట్నీ అనేది దిబ్బ రొట్టెలోకి టేస్ట్ బాగుంటుందండి. మనకి దిబ్బ రొట్టెలోకి నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పల్లీలు, పచ్చి కొబ్బరి చట్నీతోటి చూపిస్తున్నాను. ఇంతేనండి దిబ్బ రొట్టె అనేది. చూసారు కదా, మనకి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా మన టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.